11, 12, 13, 14. ఈయన వరదరాజు. ఒట్టి వరదరాజు కాదు, బొబ్బిలి వరదరాజు. ఎంతో పెద్ద జమీందారైన గోవింద వరదరాజుకి ప్రియమైన తమ్ముడు. ఒకప్పుడు ఈ ఊర్నే ఉరికించిన గుండా ఈ గోవిందరాజు. బొబ్బిలి గోవిందరాజు పేరు విని భయపడినోళ్ళు ఈ ఊర్లో ఎవ్వరూ ఉండరు. కానీ అందరినీ భయపెట్టే ఇతను ఒకరోజు ఆ సంఘటన తర్వాత బొబ్బిలి గోవిందరాజు పేరు ప్రతిష్టలన్నీ తన తమ్ముడు వరదరాజుకు దొరికాయి. బొబ్బిలి వరదరాజు. ఆ టపాసులు పెట్టినోడ్ని ఇంకా వెతుకుతున్నారు ఈ బొబ్బిలి వరదరాజు. ఏంటి విషయం? వరదరాజు మావయ్య, వీడు రాము, నా స్నేహితుడు. అయితే నువ్వెవర్రా? నేను నెల్సన్ జుట్టోణ్ణి. వచ్చిన విషయం చెప్పు. ఇతని విషయం చెప్పాలంటే చాలా బాధగా ఉంటుంది. అలాగే నా విషయం కూడా. ఇక్కడ ఏదైనా పని దొరుకుతుందేమో అని అడగడానికి వచ్చాం. మీకు ఉద్యోగాలు ఇవ్వడానికి ఇదేమైనా ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ అనుకుంటున్నారంటరా? అంటే మావయ్య, మీ చేతిలో ఇసుక వ్యాపారం ఉంది కదా, మేము కరెక్ట్గా ఇసుక తవ్వుతాం. వరదరాజు మావయ్య, మరి మీరేం చెప్పలేదు? మీరు చెప్తున్న పనులు ఆపేసి ఎన్నో సంవత్సరాలు అయ్యింది. ఇప్పుడు కొత్త బళ్ళు కొని సీసీ తీసుకున్న వాళ్ళ పని పడుతున్నాను. అటువంటి పనులు చేయాలంటే మీలాంటి కుర్ర నా కొడుకుల వల్ల కాదురా. మేము కుర్రనా కొడుకులమా? ఓసారి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి ఆ ఎస్ఐ ఎలా ఉన్నాడో చూసిరా, అప్పుడు మా పవర్ ఏంటో నీకే తెలుస్తుంది. అతను శ్వాస కూడా పీల్చుకోలేకపోతున్నాడు, 2వ వార్డులో పడి ఉన్నాడు. బాహుబలి అంటాడు వచ్చినా మా ఇద్దరిని ఏమి చేయలేడు తెలుసుకో. అవన్నీ పనికిరావురా. మీరెళ్ళి వేరే పని చూసుకోండి. అర్థం చేసుకోడేంటి? వరదరాజు గారికి కావాల్సిన ఒక బండిని తీసుకుని ఇక్కడికి వచ్చాం. కొన్ని రోజులుగా వరదరాజు గారిని మోసం చేస్తున్న ఒక బ్లాక్ RX 100 ఉంది కదా, AP 11D8509. అదే ఏపీ బండి 85. ఆ బండిని పట్టుకుని ఇక్కడికి వచ్చాం. బండి బయటే ఉంది, ఇదిగోండి తాళం. ఎంత కష్టపడి ఆ బండిని ఇక్కడికి తీసుకొచ్చామో నీకు తెలియదు మావయ్య. అది ఎక్కడి నుంచి తెచ్చావు? ఎలా రా? బండి వీల్దానా? జుట్టుడి బండి ఇచ్చేసింది. జుట్టుడు అస్సలు తట్టుకోలేకపోయాడు. కానీ అప్పుడే ఆ బండి నా జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ గా మారింది. ఇక నుంచి మిమ్మల్ని ఆ యేసు ప్రభు ఎప్పటికీ దీవిస్తూ ఉంటాడు. ఇసుక దోపిడీ అది ఇదని తిరుగుతున్న మాకు ఇది చాలా కొత్తగా అనిపించింది. సైకిల్ లాక్ నుంచి సెంట్రల్ లాక్ వరకు ఓపెన్ చేసే విధానం వరదరాజు గారు మాకు నేర్పించారు. అంతే, వచ్చేసా. మెల్లగా. ఏంట్రా? నేనైతే తీసుకొస్తాను. రాము నీళ్ళు రావడం లేదు. నో. ఆ తర్వాత జుట్టుడు దేని గురించి ఆలోచించలేదు. గోవిందరాజు గారిని మనసులో తలుచుకొని తాళాన్ని లాగిపెట్టి కొట్టాడు. దేవుడప్పుడు నాకు వరం ఇచ్చాడనే చెప్పాలి. నా చేతిలో దొరికిన 2 వైర్లని వెంటనే గీశాను. లోన బయట కాయరాజు కై. మోసం చేస్తావా? లోన బయట కాయరాజు కై. అలా విజయవంతంగా మాకిచ్చిన మొదటి పనిని మేము నెరవేర్చాం. రండ్రా నా బిడ్డలారా. ఏం చేస్తున్నారా? అమ్మా ఇదిగో వస్తున్నాన్రా. అన్నం తిన్నావా? లేదమ్మా. ఈరోజు ఏం చేసావు? లోపలికి కూర్చో. అమ్మ మొహం చూసిన తర్వాత
ఈరోజు కూడా నాన్న వర్ధంతేమోనని భయపడిపోయాను. ఏమైందమ్మా? ఉమర్ అమ్మని మొన్న కలిశాను. వాడు చదువు పూర్తి చేసుకుని గల్ఫ్కి వెళ్ళిపోయాడంట. ఎప్పుడెళ్ళాడు? ఎప్పుడు వెళ్తే ఏంటి, అక్కడ ఒక మంచి ఉద్యోగం దొరికిందని వాళ్ళ అమ్మకి ఒక ఉత్తరం రాశాడంట. నీకు అలాగే ఒక మంచి ఉద్యోగం దొరికితే ఎంత బాగుంటుంది. నువ్వు ఊరికే టెన్షన్ అవ్వకురా మామా. మనం సమస్యలన్నింటికి పరిష్కారం కనిపెడతాం. దీనంతటికి కారణం ఉమర్గాడే. మనం కూడా అమ్మతో మంచి ఉద్యోగం దొరికిందని చెప్తే మనకి ఈ పనులు తప్ప వేరే ఏ పనులు దొరుకుతాయి? బాబు సునీల్, వెళ్ళి పని మొదలు పెట్టండి. ఒక కారాకెళ్ళి రే మామ రే. ఒక్కోసారి మనం ఒకటి అనుకుంటే ఆ భగవంతుడు వేరే ఒకటి చేస్తాడు. ఇప్పుడు మేము చేసే అదే పనిని ఫైనాన్స్ కంపెనీకి చేయడం కోసం మాకు అగ్రిమెంట్ వేసిచ్చారు. అదురా అదర కొట్టండి. ఇదిలో చూడమ్మా, నీ కొడుక్కి శాస్త్ర కంపెనీలో మేనేజర్ పోస్ట్ వచ్చింది. చేయండి. ఏంట్రా రాయ్, వచ్చి బండెక్కండి రా. ఓ చిన్న పని పడింది. రారా. ఎప్పుడు లేకుండా వరదరాజు గారు ఈరోజు చాలా కోపంతో ఉన్నారు. ఆయన కళ్ళలో ఉన్న నిప్పుని నేను చూడగలిగాను. 25 ఏళ్ల తర్వాత గోవిందరాజు గారి మరణానికి కారణమైన ఆ టపాసులు పేల్చిన వారిని వరదరాజు గారు కనిపెట్టేశారు. లేదు. ఇదిగో సిస్టర్, ఈ ఫల్గు ఎక్కడున్నాడు? ఏ ఫలుగు? ఈ ఎడమ బుగ్గ మీద నల్ల మచ్చుండేవాడు. అదే అతను 303లో ఉన్నాడు. 303. ఏ విజిటర్స్ కి అలౌడ్ లేదు. ఏ హలో. తెలుసు. ఇప్పుడు వరదరాజు గారి మనసులో వేరే ఎవ్వరూ లేరు. ఎడమవైపు బుగ్గ మీద మచ్చున్న ఆ పిల్లాడు తప్ప. ఫలుగు మమ్మల్ని అన్యాయం చేసి వెళ్ళిపోయారు. తీసుకెళ్ళండి.